హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందంట. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపడుతున్నామని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. సో నిన్నటి రోజున జరిగిన ఎగ్జామ్కి అయితే ఉదయం అయితే 88%, మధ్యాహ్నం అయితే 86% మంది అయితే హాజరయ్యారు. నిన్న ఎగ్జామ్కి ఏ టాపిక్లో బిట్స్ వచ్చాయో ఇక్కడ క్లియర్గా మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఇమేజ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. రోజు జరుగుతున్న డిఎస్సికి సంబంధించి పరీక్షల్లో ఏ టాపిక్లో బిట్స్ వస్తున్నాయి కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్స్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారంట. సో ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే బెటరా, ఎందుకంటే తక్కువ పోస్టులతో రిలీజ్ చేస్తారు. ప్రతి ఏటా డిఎస్సి కావాలంటే పోస్టులు చాలా తక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే ఒకేసారి ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే బెటరా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.